ఇక్కడ నెంబర్ పడుతుంది చూడు, అట్లే పట్టుకో. కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గం వారు తమ యొక్క డెమాన్స్ట్రేషన్లో భాగంగా స్వీట్ ఆరెంజ్ అంటే చీనీ బత్తాయి చెట్లలో సూక్ష్మధాతు పోషకాల గురించి ఒక ప్రయోగం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే సిట్రస్ స్పెషల్ అంటే మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కలిపి, ఈ సూక్ష్మధాతు పోషకాలన్నీ కలిపి ఒక ప్యాకెట్ లాగా ఉంటే దాన్ని సిట్రస్ స్పెషల్ అనే మందు ఉంది. ఈ సిట్రస్ స్పెషల్ని పోయినసారి 4 రైతులతో చేయించడం జరిగింది. 4 రైతుల్లో ఒకరైన రమేష్ గారు, గ్రామం బోరంపల్లి అనేది, ఈయనకు పోయినసారి 1 ఎకరాలో డెమాన్స్ట్రేషన్ చేయించడం జరిగింది. ముఖ్యంగా మీది పోయినసారి చేసిన తర్వాత అప్పటికిప్పటికి ఏమైనా తేడా ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా దీనికి మార్పులు చేయాలన్నా, లేకపోతే దీని యొక్క అనుభవాన్ని ఆయన ఏ విధంగా చేశారో ఆయన మాటలో నిందాం. నమస్తే ఉమేష్ గారు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం. సార్ మా పేరు వచ్చేసి ఉమేష్ బాబు, బోరంపల్లి గ్రామం అది, కళ్యాణదుర్గం మండలము. కృషి విజ్ఞాన కేంద్రం నుంచి సార్ వాళ్ళు వచ్చినారు. మాకు తెలియని విషయాలు చాలా తెలిసేటట్టు చేశారు. సూక్ష్మ లోపాలు అనేవి మాకు ఏమిటి తెలియవు ఒకప్పట్లోన, కానీ ఏదో మేము వేరే రోగాలు అనేసి అవి అనేసి మేము మందులు స్ప్రేయింగ్ చేసుకుంటున్నామే, కానీ ఈ సూక్ష్మలోపం అనేది ఏంటనేది మాకు ఐడియా లేదు. మీ తరఫున కృషి విజ్ఞాన కేంద్రం వారు వచ్చిన తర్వాత సార్ పేరు శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ సార్ వచ్చి ఇలా చేయాలి ఉమేష్ గారు మీరు అంటే సర్లేండి సార్ అని చెప్పేసాము. ఆ తర్వాత ఇక ఈ ప్యాకెట్ ఇచ్చారు, న్యూట్రియన్స్, ఇది సిట్రస్ న్యూట్రియన్స్ అని ఇచ్చారు. ఈ ప్యాకెట్ ఒకసారి స్ప్రే 3-4 సార్లు స్ప్రే చేయమన్నారు. ఫస్ట్ సార్ స్ప్రేయింగ్ చేసినాము. స్ప్రేయింగ్ చేసిన తర్వాత ఆకులు వచ్చేసి ఇలా నల్లగా వచ్చేసాయి, ఇలా నల్లగా వచ్చాయి ఆకులు. మరి తర్వాత సార్ గారికి పోయి కలిసి సార్ ఇట్లా ఆకులేమో ఫస్ట్ స్ప్రేయింగ్ సెకండ్ స్ప్రేయింగ్ చేసిన తర్వాత బాగా నల్లగా వచ్చాయి, తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం దాంట్లో అక్కడక్కడ ఇక ఇలాంటివి ఏదో ఉంటున్నాయి, దాని నుంచి దీనికి ఇంకా మాకు చెప్పాలి సార్, మాకు సూక్ష్మలోపం అంటే ఏంటనేది. కొట్టిన చెట్లు ఇలా ఉన్నాయి సార్, ఇది మీరు ఇచ్చిన మందు ఇచ్చిన చెట్లన్నీ కొట్టింటే ఇలాగ వచ్చాయి చెట్లు. ఎకరా కొట్టాము సార్, మీరు ఇచ్చింది ఎకరా కొట్టాము. ఈ ఎకరం అంతా బాగానే వచ్చింది. ఈ మందు కొట్టిన చెట్లు చిన్నగా ఈ మందు కొట్టిన చెట్లు ఇగో ఇలాగ వచ్చినాయి సార్. ఇవి సార్ మందు కొట్టిన చెట్లు ఇలా ఉన్నాయి సార్. ఇది ఆ చెట్టు నుంచి ఇక్కడే ఉండమేష్, ఇక్కడికి మందు కొట్టిన చెట్లు ఇలా ఉన్నాయి సార్. ఇవి దాని నుంచి దీనికి కూడా మేము మొత్తం తోటంతా ఇప్పుడు స్ప్రే చేయాలనుకుంటున్నాము మీరు ఇచ్చిన న్యూట్రియన్స్ని. పోయినసారి ఎంతలో చేశారు, ఈసారి మళ్ళీ ఎంత చేద్దాం అనుకుంటున్నాం? పోయినసారి వచ్చేసి 1 ఎకరంకే చేసాం సార్. ఇప్పుడు మొత్తం అంతా మన 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలకు చేయాలనుకుంటున్నాము. మొత్తం అంతా చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే మనకి దాని రిజల్ట్ ఏంటనేది బాగా తెలిసింది సార్ మనకి, దాని ఉపయోగం ఏంటనేది కూడా బాగా అర్థమైంది కాబట్టి మొత్తం ఇప్పుడు ఉండే చెట్లన్నిటికీ కూడా స్ప్రే చేద్దాం అనుకున్నాము. ఇది బోరంపల్లి గ్రామానికి చెందిన ఉమేష్ అనే రైతు యొక్క అనుభవాలు. ముఖ్యంగా స్వీట్ ఆరెంజ్లో సూక్ష్మధాతు పోషకాలు దిగుబడిలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా పోయినసారి మేము ఊరికి భౌతికంగా చూసేదానికి ఆకు ఎలా మారుతుందో, అంటే ఈ విధంగా ఆకు ప్లస్ ఈ విధంగా ఆకు అనేది చూసేదానికి ఎలా మారుతుందో ఒకటే చూసాము. కానీ ఈసారి ఈ ప్రయోగాలు ఏం చేస్తున్నామంటే ఈ ఆకులోని పోషకాలని పత్ర విశ్లేషణ ద్వారా, లీఫ్ అనాలిసిస్ ద్వారా తెలుసుకొని రైతులకు రిజల్ట్ పరంగా మన భూసార పరీక్ష నమూనాలు చేసే దగ్గర కానీ, లేకపోతే పత్ర విశ్లేషణ హైదరాబాద్ కానీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి భౌతికంగా ఈ చేయకముందు చేసిన తర్వాత ఈ యొక్క ఆకులో ఉండే పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాలో తెలుసుకొని వాళ్ళకి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కృషి విజ్ఞాన కేంద్రం తరఫున శ్రీనివాస్ రెడ్డి. థ్యాంక్ యూ.